ఇక నిమిషం కూడా కరెంట్ పోవద్దు, సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు, రాష్ట్రంలో బిజినెస్ హబ్ కాబోతుంది, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండాలి, ఖాళీ భూముల్లో సోలార్ ప్లాంట్లు, రైతులు ఫ్రీగా సౌరపర పంపులు ఇవ్వాలి, విద్యుత్పై సమక్షంలో ముఖ్యమంత్రి, వరద బాధితుల కోసం సీఎంఆర్ఎఫ్ విరమణ ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదన్నారు. ఇక తెలంగాణ ఒక బిజినెస్ హబ్గా మారనుంది, భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని సూచన చేశారు. అందుకోసం ఐటీ పరిశ్రమలు శాఖలో సమన్వయం చూసుకొని కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. ఇక బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమక్షంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, డిస్కంలు సిడిఎం ముషరఫ్ అలీతో ఆయన సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కరెంట్ ఒక్క నిమిషం కూడా పోవద్దు, అధికారులకు ఆయన నివేదికలు జారీ చేయడం జరిగింది. ఇక సిద్దిపేట వినాయక విగ్రహాన్ని అందిస్తున్నారు. ఈ కష్టాలు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే, ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించవచ్చు, సీఎంకు వ్యాగ్యం తప్ప పాలన తెలియదు, వరద బాధితులు విరాణం, బీఆర్ఎస్ ప్రజాపతులను నేల జీత వేతనం అన్నట్టు హరీష్ రావు ప్రకటించడం జరిగింది. ఇక బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత జగన్ మృతి, చర్చి పాస్టర్ నుంచి మావోయిస్టు వైపు, ఏరియా కమిటీ నుంచి కేంద్ర కమిటీకి 35 ఏళ్లుగా కొనసాగిన జగన్ ప్రస్థానం. ఇక ఆయనపై ₹5 లక్షల రికార్డులు. ఇక ఎన్కౌంటర్ మృతిలో మిగిలిన వారు గుర్తింపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక